హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫస్ట్ టైం నా ఛానల్లో సండే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎందుకో నాకు చేయాలనిపించింది. సండే వ్లాగ్ చేస్తే బాగుంటుంది అనేసి ఎప్పుడు చేయలేదన్నమాట. ఎందుకంటే సండే అంత తీరిక లేకుండా ఉంటుంది. మామూలు టైంలోనన్నా ఒక కొద్దిసేపన్నా అట్లా మనం రెస్ట్ తీసుకునే కన్నా ఉంటుంది, కానీ సండే ఏదో ఒక పనులు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇంకా అది కాక సండే రోజు స్పెషల్ అని ఇంకా నాన్ వెజ్ అంట అది ఇది అని ఇంకా హస్బెండ్స్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఇంకా ఎప్పుడు చేయలేదన్నమాట. మా ఆయన అయితే సండే వస్తే చాలు ఇంకా కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే. చికెనో మటనో ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలంటారు. నేనైతే ముందు రోజు సాటర్డే నైట్ అయితేనా లేట్గా పడుకున్నాము. నైట్ డిన్నర్ చేసిన తర్వాత అందరం ఇంకా పుష్ప 2 మూవీ అయితేనా ఓటీటీలో వచ్చింది కదా, చూసామన్నమాట. పుష్ప 2 మూవీ అయితే బాగానే ఉంది. అయితే 9:30కి స్టార్ట్ చేస్తే 1 అయిపోయిందనమాట. సినిమా కొంచెం ఎక్కువ లెంతీగా ఉంది. అయితే ఓవరాల్గా సినిమా అయితే నచ్చింది నాకు. మళ్ళీ పుష్ప 3 కూడా ఉందంట, చూడాలి. ఇంకా లేట్గా పడుకున్నాము. సండే ఆటోమేటిక్గా ఇంకా లేట్గా లేసామన్నమాట. 7:30, 8కి అలా లేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావులే అనేసి పిల్లలైతే మరి 9కి లేసారు. వాళ్ళు లేచేసరికి అయితే మా ఆయన మటన్ పట్టుకొచ్చాడు. మటన్ తెచ్చాడు. ఒక 1/2 కిలో మటను, ఇంకా 1/2 కిలో ఉంటాయి కదా నల్లి బొక్కలు, అవి కూడా తెచ్చాడు. పిల్లలు యాక్చువల్గా మటన్ తిన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఓన్లీ మటన్లో నల్లి బొక్కలు మాత్రమే తింటారు, ఇంకా గ్రేవీతో తింటారనమాట. సరే పిల్లలు లేట్గా లేచారనేసి పిల్లలకి పాలు కాంచి ఇచ్చేసాను. ఇంకా డైరెక్ట్ వంట చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్ లంచ్ తినేద్దామని. ఇంకా మటన్లోకి పూరి అయితే ఇష్టంగా తింటారు అనేసి ఇంకా అలా అయినా వాళ్ళతో మటన్ తినిపించచ్చు కదా అని పూరి చేశాను బ్రేక్ఫాస్ట్కి. అయితేనా పిల్లలైతే పాలు తాగేసి కటింగ్ చేయించుకొచ్చుకుంటామని వాళ్ళ డాడీతో వెళ్ళారు. వాళ్ళు కటింగ్ చేయించుకొని వచ్చే వరకు నేనైతేనా వంట స్టార్ట్ చేశాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితేనా ఇంకా రవ్వ దోశ బ్యాటర్ ఉంటేనా 1-2 దోశలు అవుతాయి అనేసి నేనైతే వేసుకున్నాను. నేనైతే బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఇంకా ఒక దోశ వేసుకొని తిన్నాను. పిల్లలు వచ్చే వరకు ఇంకొక దోశ వేసి వాళ్ళకి తీసి పక్కన పెట్టాను అనమాట, వచ్చాక తింటారులే అనేసి. మళ్ళీ తినకపోతే ఇంకా వాళ్ళు తినకుండా మనం తింటే ఇంకా మనకు ఎలానో ఉంటుంది అనేసి ఒక దోశ వాళ్ళ కోసం ఉంచాను. అయితే పిల్లలు రాగానే ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఇంకా కటింగ్ చేయించుకొని వచ్చి మా బాబుకి ఒకటే కటింగ్, మా పాప అయితేనా పొడుగు జడ పెట్టుకోవాలనేసి నేనైతేనా కుక్కరు కడిగి గాస్కెట్ తీసి పెట్టుకున్నాను. ఇంకా బయట నుంచి రాగానే అది దాంతో ఆడుకుంటుంది. నేనేమో కిచెన్లో వెతుకుతున్నా. 1 నిమిషం అయితే కిచెన్లోకి వచ్చి గందరగోళం చేసేస్తారు. వాళ్ళకి ఏమన్నా ఆడుకోనికి పనికి వస్తుంది అంటే వాళ్ళు మాయం చేసేస్తారు. మళ్ళీ మా భూమి అయితేనా ఇంకా బాగా నాటకాలు చేస్తుంది. అన్నట్లు మీకు చెప్పలేదు కదా, నా పేరైతే నాగేశ్వరి. నేనైతేనా మా కూతురు పేరుతో ఛానల్ పెట్టాను. భూమి అయితేనా తన పేరు భూమిజ మోహన్. అయితే భూమిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడైతేనా ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు కొంచెం గోంగూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తెచ్చారు. ఎవ్రీ సండే అయితే ఇట్లా ఆకుకూరలు అయితే పట్టుకొస్తారు. ఇవి ఇంకా ఇప్పుడు ఒలుచుకుంటూ కూర్చుంటే వంట లేట్ అవుతుంది అనేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. కొంచెం తేమ ఉంటే ఆరిపోతుంది కదా అనేసి ఇలా పెట్టేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను. అన్నట్లు మీలో ఎంతమందికి ఇలా సండే ఇట్లా టైం తెలియకోకుండా అయిపోతుంది. ఇంకా నేనైతేనా కొన్ని సామాన్లు అయితే కొంచెం సింక్ చిన్నగా ఉంది. ఇంకా ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేసి మసాలా పట్టేసాను. మిక్సీ అయితేనే కొంచెం సేపు ఎండలో ఎండబెట్టాను అనమాట. ఇంకా మటన్ కూడా అయితేనే విజిల్ పెట్టేశాను. ఒక స్టవ్ మీద మటన్ పెట్టాను, విజిల్ వస్తుంది. ఇంకొక సైడ్ ఏమో రైస్ పెట్టాను. రైస్ కూడా పెట్టేస్తున్నాను, ఇంకొక పని అయిపోతుంది మేము మాటికి కిచెన్లోకి రాకుండా అనేసి. అయితే పిల్లలు ఫస్ట్ పూరి తింటారు, రైస్ ఏమి అడగరు, కానీ వండేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్లు.
రైస్ పెట్టేసి ఒక పక్క మటన్ పెట్టేసాను. ముందే చపాతీ పిండి అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఎప్పుడైతేనా పూరి చేస్తున్నాను. ఇంకా అన్నం అయ్యేలోపు ఇంకా పూరీలన్నీ ప్రెస్ చేసి పెట్టుకుందామనేసి పూరీ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు కూడా పిల్లది ఇంకా బాబు ఒకడే స్నానం చేశాడు, కానీ ఇంకా నేను కూడా వంట చేసేసి ఒకేసారి పాపకు తల స్నానం చేపిస్తాను. ఎవ్రీ సండే తల స్నానం చేపిస్తాను. ఇంకా మామూలు టైంలో స్కూల్ టైంలో కుదరదు, తల ఆరదనేసి. అయితే ఇంకా ఒక్కొక్కటిగా బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను పూరి అయితేనా. మీలో ఎంతమందికి మటన్ పూరి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చిన్నప్పుడైతేనా పూరీలు అంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఒకటే చేసేవాళ్ళు, అవి ఎక్కువ మొత్తంలో చేసి పెట్టేవాళ్ళు అనమాట. అంటే కూరలో తినుకోకుండా ఓన్లీ మేము చిన్నగా ఉన్నప్పుడైతేనా ఆడుకుంటూ చేతిలో పట్టుకొని తినేవాళ్ళం, ఫోల్డ్ చేసుకొని తినకుండా వెళ్ళి ఆడుకునే వాళ్ళము. అలా గుర్తొచ్చి సరే పిల్లలు పూరి అన్న తింటారు కదా అనేసి వాళ్ళ కోసం కొన్ని ఎక్కువ చేశాను అనమాట. మా ఆయన అయితే ఎక్కువ తిన్నారు పూరి, నేను కూడా ఒక 2-3 కంటే ఎక్కువ తిన్నాను. ఇంకా మనం ముందే ఇంకా వెయిట్తో బాధపడుతున్నాం కాబట్టి మనకు అంత మంచిది కాదనేసి 2 పూరి తిన్నాను నేనైతేనా. అయితే ఒక్కొక్కటిగా అయితేనా అన్నీ చేసేసి పెట్టుకుంటున్నాను పూరీలు అయితేనా. ఇప్పుడైతేనా ఇంకా రైస్ వండడం అయిపోయింది. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. మిగతా పూరీలు చేసేలోపు ఆయిల్ వేడెక్కుతుంది కదా అని ఇంకా పూరీలు కూడా చేయడం స్టార్ట్ చేసేసాను. సండే అంటాం కానీ సండే రోజే ఇంకా టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఇంకా మా పాప అయితేనా నాకు మధ్యాహ్నం స్నానం చేసినాక శారీ కట్టేలా ఓని వేయాల, సాయి పల్లవిది డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది కదా బాగా, అది చేస్తానంటుంది. అయితే సరే ఫస్ట్ నువ్వు అన్నం తింటేనే చేస్తా అని తను అయితేనే బ్లాక్మెయిల్ చేశాను. సరే అన్నది. తింటాను, పూరి తింటాను కానీ మటన్ తిన్నాను అంటుంది. ఎలాగోలా అయితే తననైతే కన్విన్స్ చేశాను. ఇంకా పూరీలు కూడా చేయడం అయిపోయింది. ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా పెద్దగా తినలేదు కదా, ఒక్క దోశ తిన్నారు. ఒక్క దోశలో హాఫ్ తిన్నారు. ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయింది అనేసి తొందరగా వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. తిన్న తర్వాత 3కి అట్లా చేపిస్తా స్నానము, ఇప్పుడు కుదరదు నాకే అని మా పాపనైతేనా ఇంకా స్నానం చేయకుండానే ఫుడ్ పెట్టేశాను. బాబు ఒకడే చేసేసాడు. ఇక్కడైతేనా ఇంకా మటన్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇంకా పైన కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మూత తీసేసి ఉడికిస్తున్నాను అనమాట. కొత్తిమీర అంతా మంచిగా ఉడికి ఫ్లేవర్ పట్టుకుంటుంది అనేసి. ఇక్కడైతేనా నల్లి బొక్కలు అయితే సపరేట్ బాయిల్ చేశాను, మళ్ళీ కొన్ని కూరలో కలిపేసాను అనమాట. ఇక్కడైతే పిల్లలకి ఇద్దరికి కలిపి ఒకే ప్లేట్లో పెడుతున్నాను. టీవీ పెట్టాను, టీవీ చూసుకుంటూ తినండి అనేసి. ఇంకా నా సండే అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే 4:30కి 5కి అలాగా కొంచెం వాకింగ్ లాగా వెళ్ళాము. వాకింగ్ చేసి వచ్చేటప్పుడు ఒక క్లిప్ తీశాను. బాయ్ ఫ్రెండ్స్, నా సండే ఇలా